తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం. తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పులినోట్లో పెట్టి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని కుటుంబం మీద ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకు సంక్షేమం ఇచ్చినాం. బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టలే, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టలే. కేసీఆర్ ఏమనుకున్నారంటే తెలంగాణ బిడ్డలంతా, తెలంగాణ వాదులంతా, తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు, నా ప్రజలు అనుకున్నాడు. కానీ ఇవాళ నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద, వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయడం, ఒక మహిపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం, ఇలా కవిత కేసీఆర్ కుటుంబం మీద దాడి చేయడం, నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్రమని తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాస్తవంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏ విధంగా డ్రైగా ఉండే, ఎన్ని బీడి పొలాలు ఉండే, ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోశమ్మ సాగర్, ఒక రంగనాయకుల సాగర్, ఒక కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి ముందుకు పోతా ఉంటే రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కరువు లేదు. పాడి పంటలతోని, పచ్చటి పొలాలతోని హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కొంతమంది దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి, ఆ హామీలను తప్పుదోవ పట్టించడానికి, హామీలను ప్రజల్లోకి రాకుండా ఇలా దాడులు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు, హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు. ఇలా రాష్ట్రంలో గుండాయిజాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా పోలీసుని ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి వచ్చిన తెలంగాణ రైతుల్ని, అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకుని కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ, పార్లమెంటులో ఉండే ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవాన్ని ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి, సంక్షేమాన్ని ఇచ్చి, రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి రాత్రికి రాత్రే అప్పటికప్పుడే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడు వచ్చి కవిత గారిని అరెస్ట్ చేసి దుర్మార్గంగా ఈడీ ఆఫీస్ లో నైట్ అంతా ఉంచి ఇప్పుడు జైలుకు పంపించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి కుటుంబం వెంటనే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.